గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో ఒక వ్యక్తికి కావచ్చు కానీ 115 మందికి ఇంతమందికి ఒక పెద్ద ఎత్తున ఈ ఫుడ్ పాయిజనింగ్ జరగడం ఏదుందో వామిటింగ్ జరిగినటువంటి సందర్భం చూసాము. అనేక సంఘటనలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చెప్తున్నారు కానీ బలహీన వర్గాలు సంబంధించినటువంటి ఒక బీసీ హాస్టల్స్ గురుకులాలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అని చెప్పి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అయితే చెప్పొచ్చు, ఏదో సరే అయింది వచ్చినాయి. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సంఘటనలు మన ముందు వచ్చినాయి. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? ఎందుకు ఈ నిర్లక్ష్యమా? ప్రభుత్వం ఒక అధికారం నిర్లక్ష్యమా? ఇక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బంది మీద ఒక కంట్రోల్ లేక వాళ్ళ నిర్లక్ష్యమా? అసలు ఇంతమంది పిల్లలు చాలామంది అసలు ఎక్కడ కొన్ని చోట అయితే రిపోర్టింగ్ కూడా బయటికి రావట్లేదు, మనం చెప్పనీయట్లేదు. ఇప్పుడు మేము స్కూల్లో క్లాసులో పోతే అందరూ ఒకటే ఆన్సర్ ఇస్తున్నారు, ఒకటే ఆన్సర్ నేర్పుతా ఉన్నారు వాళ్ళకు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే మీరు సప్లై చేసేటువంటి పిల్లలకు బియ్యం ఏం బియ్యం ఇస్తున్నారో, ఏం రేషన్ ఇస్తున్నారో, క్వాలిటీ ఏంది, మంచి క్వాలిటీ ఇస్తున్నారో లేదా, దీని మీద వెంటనే మీరు తనిఖీ మీరు ఎంక్వైరీ చేసి మీరు ఆ పబ్లిక్లో ఆ రిపోర్ట్